ఈ మూవీ స్టార్టింగ్ లోనే అలిత అనే ఒక ప్రొఫెసర్ ని చూపిస్తారు. ఆమె ఒక కాన్ఫరెన్స్ ఇవ్వడానికి అమెరికా నుండి ఇస్తాన్బుల్ వస్తూ ఉంటుంది. ఎయిర్పోర్ట్ లో ఆమె దగ్గరికి సడన్ గా ఒక మరుగుజ్జు వచ్చి ఆమెతో మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. అసలు తను ఎవరో ఏంటో తెలుసుకునే లోపే ఆ మరుగుజ్జు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా నా భ్రమ అనుకుని అలిత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా ఆమె కారులో వెళ్తూ తన ఫ్రెండ్స్ ని అడుగుతుంది, ఇంతకుముందు నాతో పాటు ఉన్న వ్యక్తి ఎవరో మీకేమైనా తెలుసా అని. అయితే వాళ్ళు నీ పక్కన మేము ఎవరిని చూడలేదు అని చెప్పేసి చెబుతారు. అది విని అలితకి స్ట్రేంజ్గా అనిపిస్తుంది. ఇక నెక్స్ట్ సీన్లో అలిత కాన్ఫరెన్స్ స్టార్ట్ చేస్తుంది. అలా తను కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ఉండగా ఆ జనాల్లో తెల్లటి దుస్తులు ధరించిన ఒక విచిత్రమైన మనిషి కనిపిస్తాడు. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఆ వ్యక్తి అలితకి మాత్రమే కనిపిస్తాడు. అతను నోరు తెరిచి అలితని మింగేయడానికి ట్రై చేస్తాడు. దాంతో అలిత అక్కడే స్పృహ తప్పి పడిపోతుంది. అలిత స్పృహలోకి వచ్చిన తర్వాత ఇదంతా నా ఇమాజినేషన్ అని చెప్పేసి ఆమెకు అర్థమైపోతుంది. ఇక్కడ విషయం ఏంటంటే చిన్నప్పటి నుండి ఆమెకి ఒక మానసిక రోగం ఉంటుంది. లేని వాళ్ళు ఉన్నట్టు కనిపిస్తూ ఉంటారు. మరుసటి రోజు అలిత ఒక యాంటిక్ షాప్కి బయలుదేరుతుంది. ఆ షాప్లో అలితకి ఒక బ్లూ బాటిల్ నచ్చుతుంది. అది చాలా పురాతనమైన వస్తువు అని చెప్పేసి షాప్ అతను అలితకి ఆ వస్తువుని అమ్మేస్తాడు. అలిత ఆ బాటిల్ని ఎంతో ఇష్టంగా కొనుక్కుని మళ్ళీ తిరిగి హోటల్ రూమ్కి వచ్చేస్తుంది. తను కొనుక్కున్న ఆ బాటిల్ మురికిగా ఉండడంతో దాన్ని శుభ్రం చేస్తుంది. వెంటనే ఆ బాటిల్ నుండి ఒక పెద్ద ఆకారం బయటికి వస్తుంది. అలిత దాన్ని చూస్తూ అలానే ఉండిపోతుంది. అలా బయటికి వచ్చిన ఆ ఆకారం మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. నేను ఒక జీని అని, ఎవరైతే నన్ను ఆ జార్లో నుండి విడిపిస్తారో వాళ్ళకి నేను 3 కోరికలు ఇస్తాను అని చెబుతాడు. ఆ 3 కోరికలు నువ్వు కోరుకో అని చెప్పేసి అలితతో అంటాడు. ఈలోగా అక్కడ ఉండే టీవీని చూసి ఆ జీని చాలా ఆశ్చర్యపడిపోతాడు. ఆ టీవీలో ఆ మనిషిని ఎలా బంధించారు అని చెప్పేసి జీని ఆమెని అడుగుతాడు. అలిత ఆ టీవీ గురించి, ఇప్పుడున్న టెక్నాలజీ గురించి ఆ జీనికి చెబుతుంది. అది విన్న జీని, నాకు కూడా ఆ టెక్నాలజీ తెలుసు, నేను కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్తో తయారయ్యాను అని చెబుతాడు. తర్వాత జీని, నువ్వు నన్ను చూసి ఎందుకు భయపడలేదు అని చెప్పేసి అలితని అడుగుతాడు. అందుకు అలిత, నాకు చిన్నప్పుడే మా తల్లిదండ్రులు యాక్సిడెంట్లు చనిపోయారు. తర్వాత నేను ఒంటరితనాన్ని భరించలేక ఒక అమ్మాయిని నా స్నేహితురాలుగా ఊహించుకునేదాన్ని. ఆ ఊహలో మరింత పెరిగిపోవడంతో ఆ అమ్మాయి క్యారెక్టర్ నన్ను డామినేట్ చేయడం స్టార్ట్ చేసింది. దాంతో ఆ క్యారెక్టర్ని, పుస్తకంలో వేసిన డ్రాయింగ్స్ని నాశనం చేసేసాను. అయితే అప్పటికే నా మానసిక రోగం ముదిరిపోయింది. దీంతో అప్పుడప్పుడు నాకు లేని మనుషులు కనిపిస్తూ ఉంటారు. అలాగే నువ్వు కూడా నాకు కనిపించవేమో అని అనుకున్నాను అంటుంది. అప్పటి నుండి జీని కూడా అలితతో స్నేహం చేస్తూ తనకి సేవలు చేస్తూ ఉంటాడు. ఒకరోజు అలిత, అసలు నువ్వు ఆ బాటిల్లోకి ఎలా వెళ్ళావు, నీ కథ ఏంటి అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు జీని తన ఫ్లాష్ బ్యాక్ని చెబుతాడు. సుమారు 300 సంవత్సరాల క్రితం తను క్వీన్ షీబాతో కలిసి ఉండేవాడట. క్వీన్ షీబా తన కజిన్ అయినా కూడా వాళ్ళిద్దరూ ప్రేమలో ఉండేవారట. అప్పుడు అలిత, కజిన్తో ప్రేమేంటి, అయినా హిస్టరీ ప్రకారం క్వీన్ షీబా యొక్క లవర్ సోలేమాన్ కదా, మరి నువ్వేలా లవర్ అయ్యావు అని చెప్పేసి జీనిని అడుగుతుంది. అప్పుడు జీని, చరిత్రలో రాసిందంతా అబద్ధం, క్వీన్ షీబాని సోలోమాన్ మాత్రమే ప్రేమించాడు. తనని, తన రాజ్యాన్ని దోచుకోవడానికి సోలోమాన్ అక్కడికి వచ్చాడు అని చెబుతాడు. ఆ సోలోమాన్ గురించి నాకు మొత్తం తెలిసి క్వీన్ షీబాని హెచ్చరించినా కూడా నా మాటని తను పట్టించుకోలేదు. అమాయకంగా ఆ సోలేమాన్ని రాజ్యంలోకి ఇన్వైట్ చేసింది. ఆ సోలేమాన్తో ఎప్పుడు గిటార్ లాంటి ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. దాంతో ఎప్పుడు గిటార్ వాయిస్తూ అందరు అమ్మాయిల్ని పడేస్తూ ఉంటాడు. అలాగే క్వీన్ షీబా కూడా అతని యొక్క సంగీతానికి పడిపోతుంది. నిజానికి సోలోమాన్ ఒక మాంత్రికుడు. సోలోమాన్ సంగీతంతో కాకుండా తన మంత్రశక్తితో కూడా ఆమెని వశపరుచుకుంటాడు. అందుకు జీని అడ్డుగా ఉన్నాడు అని చెప్పేసి జీనిని ఒక బాటిల్లో బంధించి దాన్ని సముద్రం మధ్యలో పడేసుంటాడు. అలా ఆ బాటిల్లో 200 సంవత్సరాలు సముద్రంలోనే గడిపాను అని, ఎవరైనా తనను ఆ బాటిల్ నుంచి విడిపించి 3 కోరికలు కోరుకుంటే నాకు ఆ శాప విముక్తి తీరుతుంది అని చెప్పేసి అలితతో చెబుతాడు. జీనీ స్టోరీని విన్న అలిత తన ఫ్లాష్ బ్యాక్ని కూడా చెప్పడం స్టార్ట్ చేస్తుంది. నేను ఒక అబ్బాయిని లవ్ చేశాను. అయితే అతను నన్ను మోసం చేశాడు. నన్నే కాకుండా నాతో పాటు ఇంకో అమ్మాయిని కూడా ప్రేమించాడు. నాకు చాలా బాధేసింది అని చెప్పేసి జీనీతో చెబుతుంది. అప్పుడు జీనీ, ఇదంతా నాకెందుకు చెప్తున్నావు అని చెప్పేసి మనసులో అనుకుంటాడు. జీనీ ఏమో, నువ్వు త్వరగా 3 కోరికలు కోరుకో, దీంతో నాకు శాప విముక్తి కలుగుతుంది అని చెప్పేసి అంటాడు. అప్పుడు అలిత, నేను వరాలు కోరుకున్న వాళ్ళందరూ చనిపోయారు. నేను 3 కోరికలు కోరుకుంటే నువ్వు కూడా చనిపోతావు. అలాంటి పిచ్చి పని నేను చేయను అని చెప్పేసి అంటుంది.
అప్పుడు జీని అలా ఏం కాదు, నువ్వు 3 కోరికలు కోరుకో, సంతోషంగా ఉంటావు అని చెబుతాడు. అయినా కూడా అలిత దానికి ఒప్పుకోదు. దాంతో ఇక జీనీకి ఎక్కడలేని కోపం వచ్చి అటు ఇటు ఊగిపోతూ ఉంటాడు. జీనీ కోపాన్ని చూసి అలిత భయపడిపోతుంది. అప్పుడు జీనీ అలితతో తన ఫ్లాష్ బ్యాక్ని కంటిన్యూ చేస్తాడు. జీనీని బంధించిన ఆ బాటిల్ సముద్రంలో ఉండిపోవడం వల్ల అది రాయిలాగా మారిపోయి ఉంటుంది. అలా ఆ రాయి కొంతమంది జాలర్లకి దొరికింది. అది రాయే అనుకుని ఎవరో దాన్ని గోడకి ఫిక్స్ చేస్తారు. అలా ఆ గోడలోని 100 సంవత్సరాలు గడిచిపోతాయి. ఒకరోజు ఒక పాప గోడ ఎక్కుతూ ఆ రాయి మీద కాలు పెట్టగానే ఆ రాయి జారి కింద పడిపోతుంది. ఆ రాయి కింద పడడంతో దాని లోపల ఉన్న బాటిల్ బయటకు కనిపిస్తుంది. ఇక ఆ పాప ఆ బాటిల్లో ఏదో ఉంది అని చెప్పేసి ఆ బాటిల్ని పగలగొడుతుంది. ఇక వెంటనే జీనీ బయటికి వచ్చి ఆ పాపకి విషయం మొత్తం చెప్పి 3 కోరికలు కోరుకో అంటాడు. అప్పుడు ఆ పాప తను గోడ ఎక్కి చూడబోయింది ఆ దేశం రాజకుమారునని, ఆ రాజకుమారుడు అంటే నాకు ఇష్టమని, తనకి ఆ రాకుమారుడితో పెళ్లి కావాలి అని చెప్పేసి మొదటి కోరిక కోరుకుంటుంది. ఆ రాకుమారుడి పేరు ముస్తఫా, అతను కాబోయే రాజు. ఆ పాప కోరుకున్నట్టుగానే జీనీ ఆ పాపని అందంగా తయారు చేసి రాకుమారుడి చెవిలో ఏదో మంత్రాన్ని చదువుతాడు. వెంటనే ఆ రాకుమారుడు పైకి లేచి సడన్ గా ఆ పాప మీద ప్రేమ కలిగి ఆ పాపని పెళ్లి చేసుకుంటాడు కూడా. తర్వాత ఆ అమ్మాయి జీనీ దగ్గరికి వచ్చి ఇప్పుడు నేను తల్లి కావాలి, తల్లయ్యేలాగా నాకు 2వ వరాన్ని ఇవ్వండి అని చెప్పేసి అడుగుతుంది. అయితే తను కోరుకున్నట్టుగానే జీనీ వరం ఇచ్చాడు కదా, ఆ రాకుమారుడితో పెళ్లి చేశాడు కదా. కొద్ది రోజులు పోతే ఆమెకు గర్భం కూడా వస్తుంది. అయితే ఆ పాప ఇంత తొందర ఎందుకు పడుతుందో జీనీకి అర్థం కాక ఆ కోరికను నెరవేరుస్తాడు. ముస్తఫా వాళ్ళమ్మ చిన్నప్పుడు చనిపోయి ఉంటుంది. ముస్తఫాని తన సవతి తల్లి పెంచుంటుంది. అయితే ముస్తఫా ఫ్యూచర్లో రాజు అవ్వడం ఆమెకి ఏమాత్రం ఇష్టం లేదు. తన కొడుకు మాత్రమే రాజు అవ్వాలి అని చెప్పేసి ఆ సవతి తల్లికి ఎప్పటి నుంచో మనసులో ఉంటుంది. రాజు భార్య ముస్తఫాని చంపడానికి గూండాల్ని పంపించి అతన్ని చంపేయిస్తుంది. ఈ విషయం తెలిసిన జీనీ ఎక్కడ ఈ విషయం ఆ పాపకు తెలిసి ఆ పాప ఏమైనా చేసుకుంటుందో అని చెప్పేసి, ఒకవేళ తనకు ఈ విషయం తెలిసి ఆమె 3వ కోరిక కోరుకోకుండానే చనిపోతుందేమో అని చెప్పేసి వెంటనే తన దగ్గరికి వస్తాడు. జీనీ ఆ అమ్మాయితో వెంటనే 3వ కోరిక కోరుకో అంటాడు. అయితే ఆ అమ్మాయి ఇప్పుడు నా దగ్గర అన్నీ ఉన్నాయి, ఆ 3వ కోరికని నేను ఇప్పుడు కోరుకోను అని చెప్పేసి జీనీతో చెబుతుంది. అప్పుడు జీనీ నీ భర్త చనిపోయాడని చెప్పేసి ఆమెకి నిజం చెబుతాడు. నువ్వు వెంటనే 3వ కోరిక కోరుకో అని చెప్పేసి జీనీ అంటాడు. అయితే ఆ పాప జీనీకి ఎదురు తిరిగి 3వ కోరిక కోరుకోకుండానే పారిపోతుంది. ఆ అమ్మాయిని ముస్తఫాని చంపిన ఆ బట్టలు పట్టుకుని సముద్రంలో తోసేస్తారు. ఇది గమనించిన జీనీ తనని కాపాడడానికి ట్రై చేస్తాడు గాని ఈలోపే ఆ అమ్మాయి చనిపోతుంది. ఆ అమ్మాయి 3వ కోరిక కోరుకోకుండానే చనిపోయింది కాబట్టి జీనీ మళ్ళీ మహల్లో ఒక బండ కింద ఉన్న ఆ బాటిలోకి మళ్ళీ వెళ్ళిపోతాడు. అలా 100 సంవత్సరాల తర్వాత జీనీ ఆ బాటిలో నుండి బయటికి రావడానికి ట్రై చేస్తూ ఉంటాడు. చాలా మందితో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ అతన్ని ఎవరూ పట్టించుకోరు. ఒకరోజు ఒక బాలుడికి జీనీ మాటలు వినిపిస్తాయి. ఆ బాలుడు తన చేతిలో ఉన్న ఒక కత్తితో తన తమ్ముడితో కలిసి ఆ బండరాయిని తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈలోగా వాళ్ళ అమ్మ వచ్చి ఆ పిల్లల్ని ఆపి అక్కడి నుంచి తీసుకెళ్లిపోతుంది. ఈ 2 పిల్లలు ఆ రాజ్యం యొక్క రాజు పిల్లలు అన్నమాట. రాజు చనిపోవడంతో వాళ్ళమ్మ వాళ్ళలో పెద్దవాడైన పిల్లాన్ని తీసుకెళ్లి రాజుని చేస్తుంది. ఆ పిల్లాడు పెరిగి పెద్దయి అన్ని రాజ్యాల్ని జయిస్తూ ఉంటాడు. అలా జయంతో రాజ్యానికి తిరిగి వచ్చినా కూడా తన మనసులో మాత్రం దేని గురించో ఆలోచిస్తూ ఉంటాడు. బహుశా ఆ జీనీ గురించేమో. తన తమ్ముడు సుఖాలకు మరిగి ఎప్పుడూ అంతఃపురంలో అమ్మాయిలతో గడిపేస్తూ ఉంటాడు. అలా యుద్ధం నుండి తిరిగి వచ్చిన రాజు ఏం చేయాలో తెలియక మద్యానికి బానిస అయిపోయి పిచ్చోడైపోతాడు. పెద్ద కొడుకు పిచ్చోడైపోవడంతో వాళ్ళమ్మ చిన్న కొడుకుని అంతఃపురం నుండి బలవంతంగా లాక్కొచ్చి రాజుని చేస్తుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం రాజుగా ఉన్న వ్యక్తి యొక్క చెలికత్తె ఆ బండ మీద నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు కాలు జారి ఆ బండ మీద పడిపోతుంది. ఆ బరువుకి ఆ జారిలో ఉన్న ఆ జీనీ బయటకు వస్తాడు. ఆ జీనీని చూసి ఆమె కూడా షాక్ అవుతుంది. జీనీ ఆమెకు మొత్తం వివరించి తనని 3 కోరికలు కోరుకోమంటే అప్పుడు ఆ చెలికత్తె నాకేం కోరికలు వద్దు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళిపో అని చెప్పేసి కత్తితో బెదిరిస్తుంది. దాంతో జీనీ మళ్ళీ ఆ జారిలోకి వెళ్ళిపోతాడు. అలా ఆమె మొదటి కోరికే ఆ జీనీని ఆ జారిలోకి పంపించడం కాబట్టి జీనీ జారిలోకి వెళ్ళిపోయాడనమాట. అలా మళ్ళీ ఆ చెలికత్తె ఆ జారిని తీసుకుని మళ్ళీ సముద్రంలో పడేస్తుంది. అలా ఎవరు చూసినా 3 కోరికలు కోరుకోకుండా ఉండడంతో తను ఇంతవరకు బందీగా ఉండాల్సి వచ్చింది అని చెబుతాడు. అయితే ఆ సముద్రంలో ఉన్న జారిని ఒక చేప మింగేయడంతో ఆ చేపని కొంతమంది జాలర్లు పట్టుకుంటారు. ఆ జాలర్లు ఆ బాటిల్ని బయటికి తీసి అక్కడే ఉన్న వాళ్ళ ఓనర్ కూతురికి ఇస్తారు.
ఆ ఓనర్ కూతురు ఆ బాటిల్ని ఓపెన్ చేయగా ఆ జీని బయటికి వచ్చి ఆ పాపకి జరిగిందంతా వివరించి 3 కోరికలు కోరుకో అంటాడు. ఆ అమ్మాయి మొదటి కోరికగా నాకు అపారమైన తెలివితేటలు కావాలి అని చెప్పేసి ఆ జీనిని కోరుకుంటుంది. అయితే ఆమె కోరిక న్యాయమైంది అని చెప్పేసి ఆ జీని ఆ కోరికని ఇచ్చేస్తాడు. అలా ఆ అమ్మాయి ఆ నాలెడ్జ్తో ఎన్నో వస్తువుల్ని కనిపెడుతుంది. ఇక జీనిని రెండవ కోరికగా తనకు ఇంకా అపారమైన తెలివితేటలు కావాలి అని చెప్పేసి అడుగుతుంది. ఇక జీని చేసేదేమీ లేక మళ్ళీ వరాన్ని ప్రసాదిస్తాడు. అలా ఆ అమ్మాయి కాలాన్ని మర్చిపోతూ పుస్తకాల్ని చదువుతూ తన జ్ఞానాన్ని అంతకంతా పెంచుకుంటూ పోతూ ఉంటుంది. ఈలోగా జీని ఆ అమ్మాయితో ప్రేమలో పడిపోతాడు. ఆ అమ్మాయి 3వ కోరిక కోరుకుంటూ ఉండగా నువ్వు కోరిక కోరుకోవద్దు అని చెప్పేసి ఆమెని ఆపుతాడు. జీని ఏమో నేను నీ దగ్గరే ఉండాలి అనుకుంటున్నాను, నువ్వు ఆ 3వ కోరిక కోరుకోవద్దు అని చెప్పేసి అంటాడు. అయితే ఆ అమ్మాయి దానికి ఒప్పుకోకుండా నాకు ఇంకా నాలెడ్జ్ కావాలి అని చెప్పేసి పిచ్చిదానిలాగా ఏడుస్తూ ఉంటుంది. ఇక ఈ జీని ఇదంతా చూసి తట్టుకోలేక తనంతకు తాను ఒక బాటిల్ని ఏర్పాటు చేసుకుని దాంట్లోనే శాశ్వతంగా ఉండిపోదామని చెప్పేసి వెళ్ళిపోతాడు. అలా ఆ బాటిల్ ఇలా అలిత దగ్గరకు చేరుంటుంది. ఇంతటితో జీని తన ఫ్లాష్ బ్యాక్ని చెప్పడం ముగిస్తాడు. అలా జీని కథ మొత్తం విన్న అలిత జీనికి ఏం అవసరమో తెలుసుకుంటుంది. తను కూడా మిస్ అయిపోయిన తన ప్రేమని జీని ద్వారా పొందాలి అనుకుని జీనీని తనతో ఉండమని తనని ప్రేమించమని కోరుకుంటుంది. ఇక జీని కూడా ఆ అమ్మాయితో ప్రేమలో పడిపోయి ఇద్దరు హ్యాపీగా గడుపుతూ ఉంటారు. ఇక నెక్స్ట్ సీన్లో అలిత జీనీని లండన్కు తీసుకెళ్లిపోయి అక్కడ వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటారు. కానీ కొన్ని రోజులకి జీనీకి ఒక సమస్య స్టార్ట్ అవుతుంది. ఎందుకో తెలియదు కానీ లండన్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఎక్కువగా ఉండడం వల్ల జీని యొక్క శరీరం ఆ వేవ్స్కి తట్టుకోలేకపోతూ ఉంటుంది. నేను అసలు ఇక్కడ ఉండలేకపోతున్నాను, రోజు రోజుకి నేను బలహీనుడైపోతున్నాను అని చెప్పేసి అలితతో చెబుతాడు. అయితే అలిత అలా ఏం కాదు, నువ్వు ఈ సిటీకి కొత్తగా వచ్చావు కదా, నీకు అలానే అనిపిస్తుంది, కొద్ది రోజులుంటే నీకే అలవాటైపోతుంది, నువ్వే సర్దుకుంటావు అని చెబుతుంది. అలా ఒకరోజు అలిత ఇంటికి వచ్చి చూస్తే జీని యొక్క బాడీ డీకంపోజ్ అయిపోతూ ఉంటుంది. జీని యొక్క శరీరం కూడా వికారంగా తయారైపోతూ ఉంటుంది. ఇక జీని తనతో మాట్లాడడం కూడా ఆపేస్తాడు. అప్పుడు అలిత జీని ఎలాగైనా నాతో మాట్లాడాలి, స్పృహలోకి రావాలి అని చెప్పేసి రెండో కోరిక కోరుకుంటుంది. ఇక జీలి ఆమెతో మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత నువ్వు 3వ కోరిక కోరుకోవద్దు, నేను ఎప్పటికీ నీతోనే ఉంటాను అని చెప్పేసి అలితతో చెబుతాడు. అయితే అలిత మాత్రం జీనిని అలా చూడలేక నువ్వు నీ ప్రపంచంలోకి తిరిగి వెళ్ళిపోమని చెప్పేసి 3వ కోరిక కోరుకుంటుంది. ఇక నెక్స్ట్ సీన్లో జీనీని బంధించిన ఆ బాటిల్ పగిలిపోయి ఉంటుంది. జీని కూడా సడన్ గా డిసప్పియర్ అయిపోతాడు. అలా 3 సంవత్సరాలు గడిచిపోతాయి. అలిత జీని జ్ఞాపకాల్ని పుస్తకంలో రాస్తూ మెమోరీస్ని నెమరవేస్తూ ఉంటుంది. బాధతో అలా పార్కులో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఆమెకెదురుగా జీని వచ్చి ఆమె పక్కన నడుస్తాడు. ఇంతటితో ఈ మూవీ స్టోరీ ఎండ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.